హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను మీకు మా అపార్ట్మెంట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. మేము కెనడాలో టొరంటో అనే సిటీలో ఉంటామన్నమాట. టొరంటోలో కూడా మేము ఈ సైడ్ ఉంటాము. ఇవి మేము ఉంటున్న అపార్ట్మెంట్. మా అపార్ట్మెంట్స్ కట్టి ఆల్మోస్ట్ 100 ఇయర్స్ దాటిపోయింది. లోపలంతా రెనోవేట్ చేశారు, కానీ బయటకు చూడడానికి మాత్రం పాత అపార్ట్మెంట్స్ లాగే కనిపిస్తుంది. మా అపార్ట్మెంట్కి ఆపోజిట్లో ఒక ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉంది. సో అపార్ట్మెంట్కి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లోనే అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా ఉంటుంది. అదంతా పెయిడ్ పార్కింగ్ అనమాట. మనము ఎప్పుడైతే ఇందులో ఫ్లాట్ తీసుకుంటామో వాళ్ళు ఒక $100 ఎంత కట్టించుకొని మనకి ఒక కార్డ్ టైప్ ఇస్తారు. ఆ కార్డ్ మనము ఎంట్రీ అండ్ ఎగ్జిట్లో మనం ట్యాప్ చేసినప్పుడే మనకి గరాజ్ డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో విజిటర్ పార్కింగ్ అంతా కూడా అపార్ట్మెంట్స్కి ఆపోజిట్లో ఉంటుంది. విజిటర్ పార్కింగ్కి కూడా మనం పార్కింగ్ టికెట్ అనేది తీసుకోవాలి. మనం కార్ పార్క్ చేసిన తర్వాత ఆ టికెట్ అనేది మన డాష్లో డిస్ప్లే పెడితే మనకి ఫైన్ పడకుండా ఉంటుంది. ఇదంతా అపార్ట్మెంట్స్లోకి ఎంట్రన్స్. ఈ అపార్ట్మెంట్స్ మొత్తం 3 బ్లాక్స్ ఉంటాయి, 7, 9 అండ్ 11. ఈ 3 బ్లాక్స్ అన్నిటికీ కలిపి ఒకటే మేనేజ్మెంట్ ఉంటుంది. అపార్ట్మెంట్లోకి మొత్తం 3 ఎంట్రన్స్ ఉంటుంది. ఒకటి అండర్ గ్రౌండ్ పార్కింగ్ నుంచి, ఒకటి విజిటర్ పార్కింగ్ నుంచి, అండ్ ఇంకొకటి మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం వెళ్ళేది మెయిన్ ఎంట్రన్స్. ఎంట్రన్స్లో రైట్ సైడ్ మా బ్లాక్కి మెయిన్ ఎంట్రన్స్ అండ్ లెఫ్ట్ సైడ్ మేనేజ్మెంట్ ఆఫీస్ ఉంటుంది. సో మనకి ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, లైక్ ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నా మనం డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. టోటల్గా 2 మేనేజ్మెంట్ ఆఫీస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ అపార్ట్మెంట్ కనిపిస్తుంది. అండ్ అక్కడ నుంచి కనెక్షన్ సబ్వేకి కూడా ఉంటుంది. సో మా అపార్ట్మెంట్ బ్లాక్స్ అన్ని డైరెక్ట్ సబ్వే కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలన్నా ఇట్ ఈస్ ఈజీ టు టేక్ ఏ వే. సెకండ్ మేనేజ్మెంట్ ఆఫీస్ పక్కనే డెంటల్ కేర్ అండ్ ఫార్మసీ కూడా ఉంటుంది. వాటికి ఆపోజిట్ ఈ మొత్తం మేనేజ్మెంట్కి కలిపి ఒక టౌన్ క్లబ్ కూడా ఉంది. ఆ టౌన్ క్లబ్లో మనకి పూల్, ఫిట్నెస్ సెంటర్ అండ్ చిన్నపిల్లలకి గేమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ప్రజెంట్ ఈ కోవిడ్ వల్ల దాన్ని టెంపరీగా క్లోజ్ చేశారు. నేను మా హస్బెండ్ బాగా వెయిట్ చేస్తున్నాము, అది ఎప్పుడు ఓపెన్ చేస్తే ఎప్పుడు వెళ్ళి జిమ్లో జాయిన్ అయిపోదామా అని. ఈ లాక్డౌన్ వల్ల ఫుల్గా వెయిట్ పుట్ ఆన్ అయిపోయాం. సో just eagerly waiting. టౌన్ క్లబ్ పక్కకే హెల్త్ కేర్ సెంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ టౌన్ క్లబ్ది చిన్న విండో ఉంటే లోపల ఎలా ఉంటుంది అని షూట్ చేశాను. నేను ఇప్పటి వరకు చూడలేదు లోపల ఎలా ఉంటుందో. నేను వచ్చిందే లాక్డౌన్లో, అది ఎప్పటి నుంచో క్లోజ్ అయ్యే ఉంది. సో వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని. ఇక్కడ హెల్త్ కేర్ సెంటర్ పక్కనే మన ఇండియన్ సూపర్ మార్కెట్ ఉంది, విచ్ ఇస్ వెరీ ఎగ్జైటింగ్. ఏదన్నా కావాలన్నా జస్ట్ అలా ఇమీడియట్గా వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ సూపర్ మార్కెట్ ఆపోజిట్లోనే డే కేర్ సెంటర్ కూడా ఉంది. ఈ పింక్ కలర్గా కనిపిస్తుంది కదండి, ఇది మెయిల్ బాక్స్. సో మనం ఏదన్నా ఎక్కడికన్నా మెయిల్ చేయాలన్నా జస్ట్ ఇక్కడికి వచ్చి డంప్ చేస్తే వాళ్ళే డైరెక్ట్ అక్కడికి పోస్ట్ చేసేస్తారు. సో అది కూడా చాలా ఈజీగా ఉంటుంది.
ఇదంతా ఇంకొక బ్లాక్ ఆఫ్ అపార్ట్మెంట్స్ అండ్ ఇటు ఆపోజిట్లో మొత్తం చాలా మంచి ప్లే ఏరియా కూడా ఉంది. దాని నుంచి మనకి సబ్వేకి కనెక్షన్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వాలంటే టోటల్గా 2 డోర్స్ ఉంటాయి. ఫస్ట్ డోర్కి ఎలాంటి లాక్ ఉండదు. సో సెకండ్ డోర్ నుంచి లోపలికి వెళ్ళాలంటే మనకి మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎయిదర్ కీస్తో ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ బజర్ కోడ్ లాంటిది ఉంటుంది. మనం ఎప్పుడైతే ఫ్లాట్ తీసుకుంటామో మనకు ఒక బజర్ కోడ్ అనేది ఇచ్చేస్తారు. ఆ బజర్ కోడ్ అక్కడ ప్రెస్ చేసినప్పుడు దానికి రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి కాల్ అనేది వస్తుంది. ఆ కాల్ ఆన్సర్ చేసి ఒక కీ ఉంటుంది. ఆ కీ ప్రెస్ చేస్తే మనకి డోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో స్ట్రేంజర్స్ ఎవరన్నా రావాలన్నా కూడా అంత ఈజీ కాదనమాట. అన్లెస్ ఆ బజర్ కోడ్ మనం యాక్సెప్ట్ చేస్తే కానీ వాళ్ళకి డోర్ ఓపెన్ అవ్వడానికి ఉండదు. ఎంటర్ అవ్వగానే మనకి లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ పక్కకే లాకర్ రూమ్స్ అనేవి ఉంటాయి. లాకర్కి కూడా కీ ఇస్తారు. లాకర్స్ కూడా 2 వే యాక్సెస్ అనమాట. వాళ్ళు అదర్ సైడ్ నుంచి మనకి డంప్ చేస్తే మనం ఇక్కడ సైడ్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఏమన్నా పార్సిల్స్ వచ్చినా ఏమన్నా వచ్చినా కూడా వాళ్ళు ఇక్కడే డంప్ చేసి వెళ్ళిపోతారు. సో మనం అక్కడి నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. లిఫ్ట్స్కి ఆపోజిట్లో వెయిటింగ్ ఏరియా కూడా ఉంటుంది. అండ్ బేస్మెంట్లోకి వెళ్తే మనకి మొత్తం లాండ్రీ సిస్టమ్ అంతా బేస్మెంట్లో ఉంటుంది. అండ్ గరాజ్ నుంచి ఎంట్రన్స్ కూడా మనకి బేస్మెంట్లోకే ఉంటుంది. అండ్ ఈ లాండ్రీ రూమ్స్లో లైక్ నెంబర్ ఆఫ్ వాషర్స్ అండ్ డ్రయర్స్ కూడా పెట్టుంటాయి. అండ్ పర్ వాషింగ్ $2.50 పడుతుంది. అండ్ వన్ టైం డ్రైయింగ్కి $2.50 పడుతుంది. మేముంటోంది 25th ఫ్లోర్. అండ్ ఎవ్రీ ఫ్లోర్కి కూడా మనకి ఒక సైడ్ పార్క్ వ్యూ ఉంటే ఇంకొక సైడ్ డౌన్ టౌన్ వ్యూ కనిపిస్తుంది. మేము ఉండే ఫ్లాట్ డౌన్ టౌన్ వ్యూ. అది నేను నా హోమ్ టూర్ చేసేటప్పుడు పక్కా చూపిస్తాను. అండ్ ఎవ్రీ ఫ్లోర్కి కూడా మనకి ఒకటి గార్బేజ్ రూమ్ అనేది ఉంటుంది. ఆ గార్బేజ్ రూమ్ కింద డంప్ యార్డ్కి కనెక్ట్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఎవ్రీ టైమ్ గార్బేజ్ డంప్ చేయాలంటే కిందకి వెళ్ళక్కర్లేదు, ఆ రూమ్లో డంప్ చేసేస్తే సరిపోతుంది.
సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.